నమస్తే. గత 10 సంవత్సరాలుగా కొట్లాడిన నిరుద్యోగులు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మళ్ళీ రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నది? మాట్లాడదాం. నా ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే దయాకర్ గారు. నమస్తే. సో ఇందులో మీ నిర్లక్ష్యం ఉందనుకుంటున్నారా, లేదు కొంత అలసత్వం ఏమైనా ఉందా, తెలియక జరుగుతున్నదా, కోఆర్డినేషన్ ఏమైనా మిస్ అవుతున్నదా, ఏం జరుగుతున్నది? ఎందుకు నిరుద్యోగుల అంశాన్ని అడ్రస్ చేయలేకపోతున్నారు? లేదు మేము చేసేదే కరెక్ట్, కొంతమంది ఎవరో ప్రొవోకేట్ చేస్తున్నారు వాళ్ళని మీరు అనుకుంటున్నారా? ఆ పరిస్థితి ఉంది, ప్రొవోకేట్ చేసేది. బట్ మనకు ఇన్స్టిట్యూషనల్ కాంట్రడిక్షన్స్ కూడా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, తర్వాత స్టేట్ గవర్నమెంట్కి కొంత తేడా ఉంటుంది. ఇప్పుడు విద్యార్థులు కోరుతున్న డిమాండ్లలో, మీన్స్ నిరుద్యోగులు కోరుతున్న డిమాండ్లలో కొన్ని పరిష్కారం కూడా కావచ్చు 2 రోజుల్లో నేను అనుకుంటున్నా. ఓకే. ఈ గ్రూప్ 1 డిఎస్సికి సంబంధించి కానీ 2, 3కి సంబంధించి కానీ కొన్ని నిర్ణయాల్లో 1:100 అనే వాటి విషయంలో ప్రభుత్వం చాలా నిశితంగా పరిశీలిస్తున్నది. బట్ అది ఇట్ డిపెండ్స్ అపాన్ టీఎస్పీఎస్సీ కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పాటించే అవకాశం ఉంటుంది. త్వరలోనే కొంత ఊరట అనే దానికంటే కూడా కొంత మేలు జరుగుతుంది. కానీ వీళ్ళ ఎక్కువైపోయినాయి. బీఆర్ఎస్లు సందిట్లో సడేమియలేక వీళ్ళకేంది పోయి నాకు అర్థం కాదు. ఎవడు ఒక్కడు కూడా ఇన్ని రోజులు కనపల్లే. 2 నెలలకే అంటే దాదాపు ఎంత, ఇప్పుడు 6 నెలల 7 నెలలు గవర్నమెంట్ 200 రోజులు దాటింది. 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎందుకు పందికొక్కులాగా వండుకొని ఇప్పుడు బయటికి వెళ్ళి తగుదునమ్మా అని చెప్పి మేము ఏదో విద్యార్థులకు నిరుద్యోగ బాసటగా ఉంటామని మీరే కదా ఈ స్థితికి తెచ్చింది. మరి మీరేం బీకిండ్రు ఇన్ని రోజులు? 200 రోజులనే మొత్తం సమస్యలన్నీ పరిష్కరించాలనా? కాబట్టి వాళ్ళేదో దీంట్లో విద్యార్థులది నిజాయితీతో కూడిన ఉద్యమం, దాన్ని మనం శంకించలేం. చాలా ఫోన్స్ నాకు అటెంప్ట్ అవుతున్నాయి. ఒక రకంగా మెసేజెస్ డిస్ట్రిక్ట్స్ నుంచి కాదు, ఏజెన్సీ ఏరియాల నుంచి కూడా వస్తున్నాయి. అంటే సో దాంట్లో జెన్యూనిటీ ఉంది. దాన్ని మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో పక్కన పెట్టలేం. దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా త్రూ ఇంటెలిజెన్స్ కానీ సన్నిహితులతో కానీ అవన్నీ కూడా సమాచారం వస్తున్నా. ఒకటేంటంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళ ఆగడాలు మాత్రం ఇంకెక్కువ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అది మానుకుంటే మంచిది. అంటే విద్యార్థులు రెచ్చగొడుతున్నారని కూడా చెప్పాను, వాళ్ళకి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు పోయి యూనివర్సిటీలలో మేము ఉన్న చూడిపో మా విద్యార్థులను అరెస్ట్ చేసినట్టు, మరి ఈ విద్యార్థి సంఘాల నాయకులు లేకపోతే ఈ కోన్కిస్క వాళ్ళంతా మరి ఒక్కడు కూడా క్యాంపస్లో అడగబెట్టలేకపోయింది కదా. ఈవెన్ దో కేసీఆర్ కూడా 100వ వార్షికోత్సవానికి దొడ్డిదారిని వచ్చి దొడ్డిదారిని పడి ఇప్పుడు రమ్మని కేసీఆర్ మరి క్యాంపస్కు. ఆయన ఆడ గుంటనక్కలాగా కూర్చొని అంత పనికిరాని చెత్తనంతా మాట్లాడిపించుకుంటూ ఏదో చేస్తున్న పరిస్థితి. కానీ విద్యార్థుల సమస్యల పట్ల మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. మీలాగా వినని ప్రభుత్వం కాదు. తర్వాత వాళ్ళు కోరే న్యాయమైన డిమాండ్లలో కంపల్సరీ చేంజెస్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది నాకున్న సమాచారం మేరకు. అంటే నిన్న రేవంత్ మాట్లాడిన తర్వాత కొంత ఎక్కడో క్లారిటీ మిస్ అవుతున్నట్టున్నది. దాన్ని వాళ్ళ బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున కౌంటర్ చేస్తున్నది. నిరుద్యోగులు కృత్రిమ ఉద్యమం అని, లేకపోతే సన్నాసులు అని అన్నాడు. అది ఎట్లా అని, అంటే వీళ్ళు చేయించే కొంతమంది వ్యక్తులు వీళ్ళు చేసేటోళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆల్టర్నేట్ సంథింగ్ ఏదో ఒక ఫైట్ లాగా నిన్న దిష్టిబొమ్మ తగలబెట్టిరు. ఇదంతా ఏదో నడుస్తున్నది. ఇప్పుడు వాళ్ళు చేసేదాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, విద్యార్థులు చేసేదాన్ని పట్టించుకోవాలి. రియల్గా అశోక్ నగర్లను, లేకపోతే లైబ్రరీలను, ఉస్మాన్ యూనివర్సిటీలను, లేకపోతే వివిధ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు చేస్తున్న నిరసన, లేదంటే చెప్తున్న వివిధ రూపాల్లో ఫార్మేట్లు కూడా వాళ్ళు పాపం యూట్యూబ్ను, తర్వాత మీలాంటి మీడియాను, తర్వాత ఏంది మన దీని పేరేంది వాట్సాప్తో ఒక మూమెంట్ కూడా చేస్తుంటారు వాళ్ళు. సేమ్ అదే తరహా మెసేజ్ అటు ఇటుగా వస్తున్నది. అంటే ఏంది, వాళ్ళందరూ కలిసి ఒక అనుకున్నారు డిఎస్సి విషయంలో ఇట్లా ఉండాలి అనేది. అయితే గ్రూప్స్ రాసేవాళ్ళు డిఎస్సి రాస్తారు, డిఎస్సి రాసేవాళ్ళు ఇతర ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. కంప్లీట్ అయిన వాళ్ళంతా ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ రాస్తుంటారు. సో అవి ప్రభుత్వం దృష్టికి రాలేదనేది ఏం లేదు, నిర్ణయం తీసుకుంటారు కూడా. కానీ ఇప్పుడు ఏదో హాల్ టికెట్స్ కూడా వస్తున్నాయి, కొంచెం సీరియస్గా తీసుకోండి అని రిక్వెస్ట్ వస్తున్నాయి. సమ్ టైమ్స్ వాళ్ళు ఇలాంటి టైంలో మీలాంటి వాళ్ళు స్పందించాలనే సందర్భం వచ్చినప్పుడు ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి వరకు కూడా చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే నిర్ణయాలు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 18th డిఎస్సి ఎగ్జామ్ ఉన్నట్టుంది. సో ఇవాళ మనం ఆల్మోస్ట్ 9th రోజు ఉన్నాం, అంటే ఇంకొక మధ్యలో 8 రోజుల సమయం ఉంది. టైం మంచిగానే ఉంది, ఏ నిర్ణయం తీసుకోవడానికి చేయాలనుకుంటే ఇమీడియట్గా కూడా చేసే సమస్య. కానీ ఆ దిశగా ఆలోచన ఉందా అని కనీసం? అరే ఇప్పుడు
ఈ సమాచారాన్ని పట్టుకొని వాళ్ళు వీళ్ళే మాట్లాడగలేంది, ప్రభుత్వానికి ఆ సమాచారం ఉండదని మనం ఎట్లా అనుకుంటాం. సో దాన్ని ఇంకా ఒకవేళ ఈరోజు రేపు కనుక కలిస్తే మేము కూడా ఆ విషయం మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికీ ఒక చర్చ జరిగింది, దాన్ని హోల్డ్లో పెట్టడం జరిగింది, ఆ నిర్ణయం కూడా వస్తుంది. అది వచ్చే ముందు ఇది మేము చేయబట్టి వచ్చిందని చెప్పుకోవడానికి కండువాలు వేసుకొని తిరుగుతున్న మనోళ్ళని చూస్తే కొంచెం నవ్వు వస్తుంది. సో విని ఉంటారు మీరు, ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టారు బీఆర్ఎస్ లీడర్లు, కిషోర్ ప్రెస్ మీట్ పెట్టిండు, అవును అరే రేవంత్ రెడ్డి అని కూడా ఆయన ఇక వాళ్ళ పాపం ఇప్పుడు స్పందిస్తున్నట్టు. మనోడు ఏంటంటే ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, కేసీఆర్ కంటే ఎక్కువ ఉన్నట్టుంది. అది ప్రభుత్వంగా మేము మాట్లాడలేము. కానీ రెండవది ఏంటంటే వీళ్ళందరూ కూడా అప్పుడు కిమ్ అనుకుంటా గుంటనక్కల్లాగానే ఉన్నారు కదా వీళ్ళు కూడా. ఇప్పుడు తాను కానీ సుమన్ కానీ ఇంకెవరు విద్యార్థి సంఘాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏ రోజులో కూడా మాట్లాడలే. ఇప్పుడు మొన్న మేము ఏంటిది అది జంగ్ సైరని పెట్టినప్పుడు మొత్తం శ్రీకాంతాచారి విగ్రహం దగ్గర ఎట్లా జరిగింది, మల్లురవి గారితో పాటు చాలామంది విద్యార్థి సంఘాల నాయకుల్ని, అదే కదా వీళ్ళని ఓడగొట్టింది. ఇప్పుడు ఏదో ఇప్పుడు దాన్ని పెట్టేస్తే ప్రభుత్వం మీద వ్యతిరేక వస్తుంది కాబట్టి దాన్ని పట్టుకుందామని ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు వీళ్ళు మాట్లాడింది అనుకోండి, అబ్బా టీఆర్ఎస్ కొట్లాడింది కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది అంటానికి ఏదో ఉప్పందిన సమాచారంతో స్పందిస్తున్నట్టు. కానీ దాన్ని పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీవన్నీ బయటికి రమ్మని, ఎవరిని, కేసీఆర్ అడ్రస్ లేడు, అసెంబ్లీకి వచ్చేది లేదు, ఏమంటారు తలాతోక లేని పార్టీకి తలకాయ లేని వాళ్ళంతా మాట్లాడేదానికి మనం పెద్దగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. డెఫినెట్గా నేను విద్యార్థి సంఘాల నాయకులే కాదు, న్యూట్రలిస్టులు కూడా వస్తున్నది. ఆ విషయాల పట్ల మీరు ఏదో విద్యార్థి సంఘాలని కొంతమంది ప్రేరేపిస్తున్నట్టు అనుకుంటున్నారు సార్, కొంచెం అట్లా అది కాదు. వాటిని మనం డెఫినెట్గా అడ్రస్ చేయాల్సిందే. దాన్ని నేనేమంటున్నా అంటే ఇప్పుడు వీళ్ళను మనోడిని పేరు కిషోర్ వీళ్ళందరూ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలండి ముఖ్యమంత్రి గారు. మీరు అంతెందుకు మొన్న సిటీ కాలేజ్లో నైట్ అంటున్నారు పాపం పిల్లలంతా, ఒకరిద్దరు బీఆర్ఎస్ నాయకులు లోపలికి పోయడానికి ప్రయత్నం చేసిరట. ఫస్ట్ మీరు ఇంటి నుంచి వెళ్ళిపోరని ఇలా కొట్టిరట వాళ్ళని. అంతే నేను చెప్తున్నా, అంటే వాళ్ళకు క్లారిటీ ఉంది, అనవసరంగా వీళ్ళని దగ్గర తీయడం వల్ల సమాజం అంతా తప్పుగా భావిస్తుంది అని వాళ్ళని పక్కగా నెట్టేస్తున్నారు. సర్వనాశనం చేసిన తర్వాత ఏమంటారు కదా, 1000 ఏనుగులు 1000 ఏదో తిన్న రాబందు వచ్చి ఏదో ప్రేమ పాఠాలు వాడినట్టు ఇప్పుడు వచ్చి విద్యార్థుల పక్షాన మేము కొట్లాడతాము, అది చేస్తాం ఇది చేస్తాం అంటే నాశనం చేసిందే సిస్టమ్ను వాళ్ళు. ఇప్పటికి నిర్ణయాలు తీసుకోవాల్సిన అంశంలో ఇప్పుడు వాళ్ళు మొడాలిటీస్ క్రియేట్ చేసింది కదా 1:50. భట్టి గారు ఆ రోజు అసెంబ్లీలో అడిగింది కదా 1:100 చేయమని, మళ్ళీ ఇప్పుడు వాళ్ళే 1:100 చేయమని చెప్పేసి అంటున్నారు. విద్యార్థులు అడుగుతున్నది ఓకే, మరి మీరెందుకు 1:100 చేయలేదని అంటే సమస్య లేదు. డిఎస్సి వాళ్ళు ఎందుకు వేయలేకపోయినారు, మెగా డిఎస్సి లాంటిది వాళ్ళు ఎందుకు వేయలేకపోయినారు, వేసిన దానికి అడ్డంకులు సృష్టించాలి, దాన్ని ఈ విధంగా మేము రాజకీయ లబ్ధి చేకూర్చుకోవాలనే అంశాల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఒక అవగాహన వాళ్ళని ఉద్దేశించి అన్నది రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే మీరిద్దరు దీక్ష చేయరు, మీరిద్దరు దీక్ష చేస్తే తెలుస్తుంది. వాళ్ళు అంటున్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు సంపదామని ప్రయత్నం చేస్తున్నారు, అంటే చచ్చిపోవాలని కోరుకుంటారు. ఎవరు చచ్చిపోతారు, కేటీఆర్ కేసీఆర్ చచ్చిపోలే, మీరేట చచ్చిపోతారు ఆయన. ఆ రోజున అన్ని సమస్యలు ఉన్నా కేసీఆర్ని బతికిచ్చినాం, కాంగ్రెస్ పార్టీ కదా, మిమ్మల్ని ఏం దావనీయం లేండి, మీరు చేయండి వాళ్ళ పక్షాన. పాపం మోతిలాల్ అని తమ్ముడు చేసినప్పుడు అందరికి ఒక ఆలోచన వచ్చింది డెఫినెట్గా. కాకపోతే లాస్ట్ రిజార్ట్ని ఫస్ట్గా వాడుకున్నాడు ఏమో అనిపించింది నాకు. ఒక అంచెల వారీగా మూమెంట్ చేయాల్సిన అవసరం, అసలు మీరు మూమెంట్ కూడా ఎవరో చెప్పితే చేయాల్సిన అవసరం లేదు. నేరుగా ఇప్పుడు చాలామంది విద్యార్థి సంఘాల నాయకులన్నా సీఎం గారిని కల్పించండి అంటే వచ్చిన తర్వాత సమస్యలు క్రియేట్ కాకుండా ఉండడానికి ముందస్తుగానే కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉంచితే అన్ని విద్యార్థి సంఘాలను లేకపోతే రెస్పాండెంట్ స్టేక్ హోల్డర్స్ మనం పిలిచి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమంటే జూలై 15th తర్వాతనో జూలై మంత్ ఎండో మనం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. దాంట్లో ఈ జాబ్లను పెట్టి 0 అని పెడితే ఏం బాగుంటుంది. ఇప్పుడు కొన్ని పోస్టులు మిగిలినవి దాంట్లో కలపండి అని అంటున్నారు, మళ్ళీ మనం రేపు 0 చూపించాలి దాంట్లో, జాబ్ క్యాలెండర్ వేసి అని మళ్ళీ 0 చూపించింది వీళ్ళే అంటారు. ఇప్పుడు ఉన్న వాటిని ఇట్లా కంటిన్యూ చేసుకుంటే నెక్స్ట్ ఇమ్మీడియట్గా వస్తున్నాయి ఎవరైతే అవకాశాలు రారో. ఇప్పుడు 1:100లో ఏంటంటే ఎక్స్టెండెడ్గా అవకాశం వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవడానికి. ఇప్పుడు ఈ ఎగ్జామ్తోనే ఫైనల్ అయ్యేది కాదు కదా, ఇంకో 2 టైప్
2 టైర్ ఎగ్జామ్స్ ఉంటాయి ఫైనల్ చేయడానికి, కాబట్టి మాకు అవకాశం అని ఇవ్వండి అనే దాంట్లో కొంత న్యాయం ధర్మం కనిపిస్తున్నది. కానీ అసలే ఇప్పుడు మనం ఎక్స్టెండ్ చేసినాం అనుకోండి, ఎక్స్ కోర్టుకు పోతే దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ ఒక 45 days అన్న మినిమం ఎక్స్టెండ్ చేస్తే సీరియస్గా చదివే కొంతమంది విద్యార్థుల నుంచి సార్ మేము ఇన్ని రోజులు చదువుకున్నాం మళ్ళీ మమ్మల్ని అన్యాయం చేయకుండా ఇట్లా వస్తున్నాయి. సో ఇది సెన్సిటివ్, ఒక కత్తికి 2 వైపులా ఎట్లా పదునున్నదో డబుల్ ఎడ్జ్డ్ ఇష్యూ ఇది. కాబట్టి కొంచెం సామరస్యపూర్వకంగా ఎక్కువ విద్యార్థులకు నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉండే నిర్ణయమే ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నంటే వీళ్ళను ఏమంటాము, మన బీఆర్ఎస్ వాళ్ళను ఫస్ట్ మీ నాయకుడిని బయటకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడమనండి. మీరు ఎవరు చెప్తే మాట్లాడుతారో నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరు పోయా బీజేపీ కాడ కూర్చున్న చర్చ వస్తున్నాయి ఢిల్లీలో, సార్ ఎట్లా సేవ్ చేయండి సార్ అని. మీరు 0 వచ్చిన దాని మీద రికన్సిలియేషన్ లేదు. ఇప్పుడు బీజేపీ దగ్గర పోయి మోకరిల్లి మమ్మల్ని ఎట్లా సేవ్ చేయండి అనుకుంటే తిరుగుకుంటే మళ్ళీ ఈడనేమో ఇదో తరహా కొత్త నాటకానికి తెరలేకుండా విద్యార్థుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు డెఫినెట్గా ప్రభుత్వం అయితే సావధానంగా వింటుందనే మాట అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు మన వెంకట్ కానీ కోదండరామ్ గారు కానీ ఇంకెవరైనా మాట్లాడితే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ మీద ఒక రకమైన నెగిటివ్ మూమెంట్ స్టార్ట్ అయింది. సో మేము మాట్లాడలేక కాదు, కానీ ప్రభుత్వ విధానం అనేది నిర్ణయం తీసుకోకముందు మేము హామీలు ఇచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు ఒకవేళ నేను పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ అయ్యి డిఫరెంట్, నేను ఎంత మేరకు మేము ఉన్న సమస్యల్ని వారికి చెప్పగలం. ఇప్పుడు మీరు మాట్లాడారు అనుకోండి, మీది అడుగుతారు, ఇక మీరేంది కన్సర్న్ ఏంది మీరు అని అడుగుతారు. ఇప్పుడు మందకృష్ణ గారు ఇదొక పెద్ద పంచాయతీ వచ్చింది. సరే అది వేరు, అయితే అడిగితే అడగండి, నిలదీస్తే నిలదీయండి. మమ్మల్ని కూడా అనే పరిస్థితి వస్తే మీరేం చేస్తారు దయాకర్ గారు అంటే, లేకపోతే దయాకర్ మీరేం చేస్తారు అని నేనేం పెద్దగా దానికని. ఇప్పుడు మమ్మల్ని అనేది కూడా త్రూ ప్రాపర్ ఛానల్స్ పోతూనే ఉంటుంది కదా, ఇప్పుడు మీడియాతో పోతుంటుంది అన్ని రకాల. దానికి మమ్మల్ని వినియోగించుకోవాలని వినియోగించుకోండి, అదే పెద్ద సమస్య కాదు. కానీ మీకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది అని అనుకోకండి. ఏదైతే విద్యార్థుల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు అని. ఇప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ లెవెల్స్లో మూమెంట్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అంటే న్యూట్రలిస్టులది ఉంది, బీఆర్ఎస్ ఉంది, తర్వాత కొంతమంది వాళ్ళు వీళ్ళు చేసేది ఉంది. అంటే వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకు, కానీ మనకు తెలుస్తున్న సమాచారం ఓవరాల్గానైతే ఇష్యూ ఉంది కదా, ఆ ఇష్యూని మాత్రం కామన్గా అడ్రస్ చేయాల్సినది ఉంటుంది. సరే విద్యాశాఖ మంత్రి కూడా వారే కావడం వల్ల మిగతా అంశాల పట్ల ఈరోజు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ దానికి సంబంధించి రివ్యూ అయింది. నిన్న ఇంకా కొన్ని నిర్ణయాలు అయినాయి. దీన్ని కూడా దాదాపు నేను కూడా 4 days బ్యాక్ ఒక నిర్ణయం అయితే తీసుకొని ఉన్నదని నాకున్న సమాచారం. నేను ఆ మీటింగ్లో పాల్గొనాల్సి ఉండే, నేను వేరే ప్రాంతంలో ఉండబట్టి పాల్గొనలేకపోయింది. నెక్స్ట్ నిన్న కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఢిల్లీలో. మేము విలీనం చేసుకున్నాం తప్ప పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదు, మేము తప్పు చేయలేదు, అంతా కరెక్టే చేసామని ఇటు హరీష్ రావు ఇటు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి మధ్యలో ఆయన కూర్చొని మాట్లాడిండు. దీన్ని అంటే ఓవరాల్ ప్రెస్ మీట్ మీకు ఎట్లా అనిపించింది? సురేష్ రెడ్డి గారు ఏమన్నా మాట్లాడిండ్రా? లేనట్టు, నాయనే కదా స్పీకర్. అంటే పెళ్ళి అటికల తలకాయ పెట్టి పాలు దాక్కుంటా నన్ను ఎవ్వరు చూస్తలేరా అనుకుంటుంది. దానికి మాత్రమే పాలు కనపడితే ఇంకెవ్వరికి. కానీ ఇది చేస్తున్న పని ఏందో సమాజం అంతా చూసింది కదా. ఇప్పుడు ఫస్ట్ రేఖ కాంతారావు గారు, చిరుమర్తి లింగయ్య గారు, అట్లా మీకు ఒక 5 మంది ఒకసారి, 3 మంది ఒకసారి, చివరికి లాస్ట్ ఒక 5-6 చేసుకొని అప్పుడు సిఎల్పి విలీనం చేసుకుంటారు. నెమ్మది అంటే ఒకటేసారి వచ్చి జాయిన్ అవ్వలే వాళ్ళు. నేను అందుకని నేను ముఖ్యమంత్రి గారు అంత సీరియస్గా అన్నది ఎందుకు, ఈ నొప్పి ఏందో ఇప్పుడు అర్థమవుతుందా అంటే, పార్టీని ఇతర పార్టీలను డిస్ట్రాక్ట్ చేయడానికి మీకున్న నిర్లజ్జగా మీరు చేసిన విధానము మీకు ఇప్పుడు అర్థం కావాలి. ఇదేదో చేయాలని చేస్తున్నది కాదు, మీరేదో చేస్తారని చేస్తున్నది కూడా కాదు. కేటీఆర్ కూడా అన్నాడు, మన ఈ ఆడియో వింటారా మీరు ఒకసారి? పెద్ద నాయకులు కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు ఇలా జారుకుంటున్న సమయంలో 10 ఏళ్ళు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాట్లాడుతూ ఉంటే. కానీ కొంతమంది పవర్ బ్రోకర్లు, కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా మీ పార్టీ వాళ్ళ మీద మీ ఆకర్షణ తక్కువైపోయి మిమ్మల్ని వదిలిపెట్టి బయటకు వస్తే మామూలు నిందించారు ఎందుకండి? మీకు మీరు కంట్రోల్ చేసుకోవాలి తప్ప ఇతరుల మీద పడేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. మీరు కాపాడుకోవాలి తప్ప మీకు ఆకర్షణ ఉంటే, మీకు నాయకత్వ పట్ల ఉంటే ఎందుకు వదులుతారండి?
ప్రతిదానికి ఇదేదో పెద్ద భయంకరమైన తప్పు జరిగినట్టు, రాష్ట్రంలో అన్యాయం జరిగిపోయినట్టు. మీకు అన్యాయం జరిగినమాట వాస్తవం, మేమేం చేయమండి? మీరు కాపాడుకోలేని శక్తి ఉంటే మిమ్మల్ని మీ సభ్యులు డిజైర్ చేస్తే మేమేం చేయాలి? దానికి ఏముందండి? నాకు అర్థం కాదు. మా మీద పడేయడం. సరే, వాళ్ళిద్దరిని కేసీఆర్ కాడికి పంపి మంచిగా సమాధానం చెప్పి పంపిస్తాడు. ఇంకొకటి ఏంటంటే, నేను ఫస్ట్ కేసీఆర్ గారు మీరు రాజకీయంగా బతకండి, పార్టీని బతికించుకోండి, లేకపోతే మిమ్మల్ని బీజేపీ తినేస్తుంది. మీరు సమర్థవంతంగా విశ్వసనీయంగా భరోసా ఇచ్చే విధంగా నాయకత్వం లేకుండా మీరు ఆగాలి అంటే ఏమిటికి ఆగాలలో ఒక మాట అనుకుందాం. ఒక పెద్ద ఆయన పోయిండట, ఆ రోజు మొత్తం ఆయనతో చర్చ పెట్టి మరి ఎట్లయినా మనం పార్టీని కాపాడుకోవాలంటే, సరే మీరు కొంచెం బయటికి రావాలి సార్, మీరు వస్తే పార్టీ ఆగుతుందంటే, కంపల్సరీ వస్తా అంటే, అట్లయితే కొట్లాడదాం సార్, ఎంతవరకైనా చూసుకుందాం, నేనుంటా అని చెప్పి గట్టిగా అన్నాడు. ఒక 2 రోజుల తర్వాత సప్పుడు లేదు. అంటే ఏదో సమాచారం ఉంది. నెక్స్ట్ వచ్చి కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిగినాయి. నిన్నటి దానిక ఇట్లా నాకాడ గుర్తురు ఇవన్నీ చెప్పిండు అని అంటే పోచారం. అంటే నమ్మకం ఇచ్చే నాయకత్వం కనిపించడం లేదు. వీళ్ళిద్దరేమో అక్కన్న మాదన్న లెక్క ఉన్నారు ఏది ముందు, ఇప్పుడేమో సన్నాసిరామ గారి లెక్క తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకు వాళ్ళ మామ చెప్పింది అర్థం కావట్లే, వాళ్ళ మామ కోసం వాళ్ళు చేసింది, హరీష్ చేసింది దొరకలే, వాళ్ళ డాడీ కొరకు ఈయన చేసింది దొరకలే. ఇప్పుడేంది, ఒకవైపు ఏమో బీజేపీ బీఆర్ఎస్ను దువ్వుతున్నది. ఒకవేళ వాళ్ళు మనిద్దరం కనుక కలిస్తే ఇంకేదన్నా అవకాశం ఉంటుంది సార్, మనం కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు వస్తారు సార్ అని చెప్పి నమ్మబలికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పరిస్థితి అట్లా చూస్తే కనబడతలే. ఈ ఫ్రస్ట్రేషన్ కారణం అది. ఇంకా కొంతమంది వస్తారు బయటికి, మంచిగా ఏంది బూతు రాజాలు బయటకు వస్తారు కొంతమంది, మళ్ళీ మొదలవుతుంది. కానీ డెఫినెట్గా నేనేమంటున్నా అంటే, చేర్చుకోవాలనే ఉద్దేశం కంటే కూడా మీరు అంటున్న మాటల పట్ల మీకే అది తెలవాలి, ఆ పెయిన్ అనేది. ఇంకేంది ఒక అంటాడు 6 నెలల కంటే ఎక్కువ ఉంటుంది ఈ గవర్నమెంట్, ఇంకొక ఆయన అంటాడు ఆ కోసలు లేదా ఇది ఏమన్నా, ఇంకా మాదంటే మాకే పంచాయతీలు పెడతట్టు. దాంట్లోనే ఉన్నారు చాలామంది, వాళ్ళే కూలగొట్టు, మేమేం కూలగొట్టుడు అంటారు. ఫస్ట్ మీరు నిలబడరా నాయన. ఇప్పుడు ఒక్కసారిగా బీఆర్ఎస్ పతనం అయితే ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెసే ఉంటుంది. అంతే కదా. ఎంపీ ఎలక్షన్స్లో ఏమైంది? అంతే ఉంటుంది. మీరు ఎంపీ ఎలక్షన్స్లో మీకు 0 ఎందుకు వచ్చిందో ఒక్కడనే చెప్తుండా మీరు? ఫస్ట్ మీరు చూసుకోకుండా. సరే, నేనైతే కేటీఆర్ ఎంత మాట్లాడితే అంత మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ ఈ పాయింట్ మీద వాళ్ళు మాట్లాడడానికి ఇదే లేదు, బేసిక్గా సైలెంట్గానే ఉండాలి. నేను చెప్తున్నా నాకున్న సమాచారం, బడ్జెటరీ పోస్టులకు కనుక ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అంటే పర్మిషన్ ఉంటే ఎవ్రీ ఇయర్ నాకు తెలిసి 35,000 to 40,000 ఎంప్లాయ్మెంట్ మనం కల్పించవచ్చు. అది కూర్చోవాలి బట్టి గారితో. అంటే ఏ తరహా సపోర్ట్ బడ్జెట్ నుంచి ఉంటుంది అని. వీళ్ళు ఏం చేసిందంటే, ఒక 2 లక్షల పైచిలకు ఉద్యోగాలను ఈ 10 సంవత్సరాల్లో ప్రతి ఇయర్ 10,000, 15,000, 20,000 పెండింగ్ పెట్టుకుంటూ వచ్చిండ్రు. అది సీజ్ అవుతుంది బడ్జెట్. దీన్ని ఆల్టర్ చేస్తాం మనం ఇంకో పథకాలకు, నీళ్ళకనో ఇంకో వాటికనో. ఇప్పుడు మళ్ళీ మనం పోస్టులు వేస్తున్నామంటే అలొకేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఎక్స్పాండెడ్ బడ్జెట్ మోడ్ ఉంటుంది కదా ఇప్పుడు జరగబోయే సమావేశాల్లో, దాన్ని పెంచుకోవాలి. ఇది ఉద్యోగులకు సంబంధించిన నిర్వహణ వ్యయంలో దాన్ని పెంచాల్సిన అవసరం, అది లేకుండా చేయలేం. మళ్ళీ ఇప్పుడు మీరు ఎంత నీళ్ళ కోసం కేటాయిస్తారో అంతే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో వీళ్ళు చాలా టెక్నికల్గా ఎంత కాన్స్పరసీ అంటే, టీచర్ల ఉద్యోగాలు బంద్ చేసిండ్రు, అసలు సీజ్ చేసిండ్రు వాళ్ళు. స్కూల్స్ టీచర్ స్టూడెంట్ రేషియో ఉండాలి కాబట్టి ఏం చేసిండ్రు, స్కూల్స్నే మర్జ్ చేసిండ్రు. మనమేంది 12 మంది ఉన్న దగ్గర ఒక టీచర్ కూడా పెట్టిన రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచి గుట్టల మీదకి 2-3 చదువుకున్నా కూడా టీచర్ 3 రోజులు పోయి ఒక టీచర్ 3 రోజులు ఇట్లా చేసినాం. వీళ్ళు ఇవన్నీ ఎందుకు, మొత్తం తీసిపడేయండి, ఆయన ఇంకో స్కూల్ వేసేయండి, ఆ గుట్ట కింద స్కూళ్ళల్లో వేసేయండి అని చెప్పేసి మొత్తం 4,000 పైచిలకు స్కూలు ఈ రోజు మర్జ్ చేసిండ్రు. టీచర్ పోస్టులు వేయడానికి వీలు లేకుండా ఇప్పుడు మనం మళ్ళీ వాటిని స్కూల్స్ని పెంచాలి, స్టాఫింగ్ పెంచాలి, అంటే టీచర్స్ తర్వాత స్టూడెంట్ రేషియోని పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దానికి నియోజకవర్గాల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఒకటైతే గురుకులాలను మళ్ళీ ఇంకా ఎక్స్పాండెడ్ మోడ్లో పెంచి ఇప్పుడు
అపాయింట్ అవుతున్న టీచర్లకు స్కూల్స్ కూడా ఇవ్వాలి. ఇంత పెద్ద తతంగం ఉంది, దానికి బడ్జెట్ సపోర్ట్ కూడా తీసుకోవాలి. సరే ఏదేమైనా ఇప్పుడు మీకు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూలిపోద్దని ఇంకోటి, ఇప్పుడు వాళ్ళు కూలగొడితే ప్రజలే నిలబడతారు కదా ఇవాళ రేపు. అది కూలగొట్టు లేని పాడేంది వాళ్ళ ఎమ్మెల్యేలంతా మీకెందుకు మరి? నేనేమంటున్నాను, మీరు ఒక అవినీతి గ్యాంగ్ అంతా తెచ్చి మీ దాంట్లో పెట్టుకున్నట్టే కదా. ఇక సరే కరెక్ట్. ఇప్పుడు కొంతమంది మీద విమర్శలు వస్తున్నా, ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వాన్ని సెక్యూర్గా ఉంచితేనే మనకు ఇతరత్ర అవుతాయి. నేను బీజేపీ కోణాన్ని ఎక్కువ అంటే మీన్స్ 10 ప్రభుత్వాలను కూల్చిన నేపథ్యం ఉంది కాబట్టి కొంత నేను ఆ యాంగిల్ను, ఇప్పుడు సిండే ఉన్నాడు ఒక పార్టీలో 32 మందిని మీద అవినీతి ఆరోపణలు పెట్టి మన ఏంటిది అది ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేసింది ఇంటర్నల్గా. ఇప్పుడు మైపాల్ రెడ్డి గారి ఇష్యూ ఎట్లయిందో. సో వాళ్ళ రాజనీతి అంతా ఇప్పుడు ఏదో సీరియస్గా ఉన్నారు అనేది కాదు, కానీ ప్రొటెక్టివ్ మెజర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటర్నల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేస్ ఒక దిగాలు పడిపోతున్న, ఏమంటారు, దివాలా తీసిన పార్టీలో మేమున్నామా అనే స్థితిలో ఉన్న కొంతమంది నేను మాట్లాడినా, సరే వాళ్ళ పేర్లు మనం చెప్పడం అనేది కానీ. సో అఫ్కోర్స్ కొంత రేవంత్ రెడ్డి గారికి దగ్గర ఉంటాం కాబట్టి వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ, అరే కనీసం ఒక సిస్టమ్ లేదు మాకు, ఇప్పుడు ఒకటేసారి ఓడిపోతే. ఎందుకో కేసీఆర్ ఓడిపోయినప్పుడు కూడా ఒకటేసారి డల్ అవుతాడు. ఆ 10 సీట్లు అప్పుడు కూడా, అప్పుడు మేము ఒకసారి కలిసి ఉంటుంది, అంత దివాలా తీసిన కంపెనీ లాగా అట్లా ఉండాల్సిన అవసరం లేదు. మీకు 39 మంది ఎమ్మెల్యేలు వారు కాపాడుకునే స్థితి కూడా మీకు లేదా? ఇది ఆలోచించుకోండి. సరే ఎంపీలు అంటే గెలవలేకపోయింది, అది వేరే విషయం. అసలు దీంట్లో జరుగుతున్నది ఏంటంటే ఫస్ట్ కవిత గారిని విడిపించడానికి ఏదో యంత్రాంగం మంత్రాంగం వెనుక జరుగుతుందేమో అని అనిపిస్తున్నది. ఢిల్లీ ఎపిసోడ్ వీళ్ళని అంటే ఎట్లా, మీకు ఏమైనా సోర్స్ ఉందా? మరి ఢిల్లీలో పోయి వీళ్ళు ఏం చేస్తారు చెప్పు, వీళ్ళు అధిష్టానం పోయి ఫామ్ హౌస్లు ఉంటే చెప్పు ఒకసారి. నువ్వు ఆలోచించి నువ్వు టీఆర్ఎస్ నుంచి మాట్లాడు అనుకుందాం. నువ్వు టీఆర్ఎస్ ప్రతి మోడీని ఇప్పుడు మీరు జనరల్గా ఢిల్లీకి వెళ్తుంటారు కదా, మోడీనో ఇంకెవరిన కలవడానికి సపరేట్ సీక్రెట్ ఏమైనా ఉంటుందా? కేసీఆర్ కలవడా? ఓపెన్గా వెళ్ళి ఓపెనే ఉంటుంది కదా అంతా? కాదు, కేసీఆర్ కలవడా? ఒకవేళ మోడీను మన ఎవరిని అమిత్ షా గారినో హరీష్ రావు కేటీఆర్ గారు కలిసిండు అనుకుందాం, ఏం మాట్లాడతారంటావు? బీఆర్ఎస్ ప్రతినిధి నువ్వు చెప్పు, ఏంటిది మాట్లాడేది? నేను నిన్న నాగేశ్వరి గారిది ఏదో చూసిన, ఇండియాలో లేకపోతే మీరు ఏడ ఉండనట్టే అని. అసలు మీరు ఎటో మీ రాజకీయం ఎటో తెలుసుకోరు ఫస్ట్. మీరు ఓడిపోయినందుకు ఏమంటాము, మేమేదో మిమ్మల్ని అబాస్పాలు చేయడానికి చేస్తున్న కామెంట్ కాదు. ఒక దిక్సూచి లేని నావ లెక్క, గమనం లేని పయనం లెక్క ఉన్నది. అది ఆలోచించుకోండి ఫస్ట్. మీరు మా వైపు రాలేరు అని ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. మీరు మరి ఎటుంటారనే విషయం తెలుస్తలేదు. ఆ కేసు అట్లున్నది, రేపు ఇంకేమేమో కేసులు వస్తాయేమో, మరి దేని కొరకు రాయబారాలకు పోయినరో కానీ మళ్ళీ అక్కడికి ఉండాల్సిన అవసరం ఏముందన్నది కూడా పాయింటే కదా. అసలు అదొక పెద్ద ప్రశ్నార్థకమైంది. మళ్ళీ కొన్ని రోజులు భారత రాష్ట్ర సమితిని మేము తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాం. లేదు, చేసేది ఏం లేదు, దానివల్ల మాకేం నష్టం జరగలేదు అంటుండగా. నష్టం జరిగినప్పుడు ఇక భారతదేశ ప్రజల కోసం పోరాడండి. ఇక మరి తెలంగాణ కోసం మేము ఉన్నాం. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీ కొట్లాడుతుంది, చేస్తుంది. బట్ ఈ అసందర్భంగా మీరు చేస్తున్న ఏవైతే ఉద్యమ రీతులు ఉన్నాయో గతంలో మీరు చేసిన వాటికి కొట్టివేతగా ఉన్నాయి. అది అంటే మీరేం చేసిండ్లేండి, జేఎస్తో కలిసి చేసిన వాటిని మీ ఖాతాలు వేసుకున్న పరిస్థితి ఉంది, కానీ ఒకరు చెప్పేటోరు లేరు అనేది అర్థమవుతుంది నాకు. ఇప్పుడు ఇద్దరు కలిసి దానికోసమేనా, కవిత కోసం బెయిల్ కోసమేనా? బెయిల్ మిగతా అంశాల్లో మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని పోయి ఉంటారు. వీళ్ళు కూడా సీక్రెట్గా. ఇప్పుడు జగన్ అన్న ఫెయిర్గా ఉన్నాడేమో, వీళ్ళే మేము బీజేపీ, మాకెక్కడ సంబంధం, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు వాళ్ళు. సో ఆ పరిస్థితిలో ఉన్నారు. అసలు రాజకీయంగా ఒక దిశను ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతున్నారా, లేకపోతే ప్రతిపక్షంగానన్నా నిజాయితీగా ఈ ప్రాంతానికి చెందిన పార్టీగానన్నా కొట్టారు? సురేష్ రెడ్డి ఎందుకు పోతాడు ఢిల్లీకి? ఫిరాయింపుల మీదనే పోయిర్రేమో అడ్వకేట్లు. ఆయన ఇప్పుడు రాజ్యసభ మెంబర్ కదా. అవును కదా, ఓకే. రాజ్యసభ మెంబర్, స్పీకర్ రూల్స్ తెలుసు తనకు, కొంత అకాడమిక్గా కూడా అడ్వకసీ కూడా ఉన్నట్టుంది. తను టీఆర్ఎస్ ఎల్పీ లీడర్ అనుకుంటాను. టీఆర్ఎస్ ఎల్పీ లీడర్, తర్వాత లోక్సభ, రాజ్యసభలో. సో ఏదున్నా ఇంకా మనోడు కూడా ఉన్నట్టుంది. ఎవరు గాయత్రి రవి కూడా ఇది మధ్య చేసింది. కేకే గారు పోయినాక వాళ్ళకి నిజంగా కూడా అక్కడ ఒక పట్టు లేని పరిస్థితి అయితే వచ్చింది. కానీ రాజకీయాలు ఒక ఎత్తు, వాళ్ళ రాజకీయ పక్షం ప్రజలతో నిలబడి కొట్లాడితే, లేకపోతే ప్రజల కోసం కొట్లాడితే, నిజాయితీగా కొట్లాడితే
రేపు వస్తుందని ఆశతో కొట్లాడండి. కానీ పెసిమిస్ట్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి, అది నిరుద్యోగులు మాకు వ్యతిరేకంగా పనిచేసింది కాబట్టి కాంగ్రెస్కి మేము వీళ్ళని వ్యతిరేకం చేస్తామనే గుడ్డి ఉద్యమాలు వద్దు. డెఫినెట్గా నేనేమంటున్నా అంటే ఎవరినైనా సరే, హరీష్ రావు గారితో పాటు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కానీ, మానవుడు ఇప్పుడు కిషోర్ కానీ, సుమన్ కానీ, ఇంకెవరన్నా మీరు ఒక 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 స్పెసిఫిక్ కాజ్తో ఇది ఉన్నదని చెప్పేసి ప్రభుత్వ పెద్దలను కూడా కలవచ్చు. ఏం నష్టం మీకు? ఊకనే కూర్చొని మీడియాలో కూర్చొని మాట్లాడడం వల్ల సమస్యలు మీకు తెలిసి కాంగ్రెస్ పార్టీకో ప్రభుత్వానికో తెలియదు అనుకోవడం మీ గుడ్డి ఆలోచన. అన్నిటికంటే ముఖ్యంగా నేనేమంటా అంటే కేటీఆర్ ఇప్పుడు అఫ్కోర్స్ సంథింగ్ కేసీఆర్ తర్వాత తను ఒక లీడింగ్ రోల్కి వస్తుండని అనుకుందాం. అది హరీష్కి నచ్చినా నచ్చకపోయినా మీరంతా కూర్చొని ఏం చేయాలనే దాని పట్ల కూడా మీకు స్పష్టత లేదు. ఇప్పుడు మమ్మల్ని ఇంతకుముందు అనేది కాంగ్రెస్లో ఎక్స్ ఒక మాట్లాడితే వై ఒకటి మాట్లాడితే జెడ్ ఒకటి మాట్లాడుతుండని. ఇప్పుడు మీరు కూడా అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కాని స్థితి వచ్చిందనేది నా అభిప్రాయం. సరే, బీజేపీతో సఖ్యతతో ఉండాలనే కాంప్రహెన్సివ్ ఐడియా అయితే వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకు ఇప్పుడు బీజేపీకి కూడా బీఆర్ఎస్ఏ ఉండొద్దనే అనుకుంటారు కదా వాళ్ళు. మీతో డైరెక్ట్ ఫైట్లోకి వెళ్తే అపోజిషన్ పార్టీలోకి వస్తారు కదా వాళ్ళు. అంటే వీళ్ళని దినాలుగా 3900 కొన్ని దినాలుగా ఇప్పుడు మీ దగ్గరికి వాళ్ళంతా వస్తున్న వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు కదా. కానీ అండి కాగల కార్యం అవుతున్నది, ఎందుకు మనం దీంట్లో తలదూర్చడం అని వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు కదా. కానీ ఇప్పుడు దాన్నే ప్రొటెక్ట్ చేయమని కూడా పోతారేమో, అట్లా కూడా ఉంటుంది. అయితే నేను ఒకటి మాత్రం రాజకీయాల్లో ఈ పరిస్థితిని అయితే ఊహించలేదు. ఇది రైట్ కూడా కాదు. ఇప్పుడు ఈ జంపింగ్లు, ఇప్పుడు ఒక పార్టీ నుంచి జంపింగ్ల వల్ల మేము కూడా సమాధానం చెప్పాల్సి అవసరం వస్తుంది. అది కొంచెం ఇబ్బందికరమే. ఎందుకంటే మేము అదే డైలాగులు మీరు నాడు నేడని కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇక కొంతమంది ఒక ఆయన అన్నాడు మీలాంటి వాళ్ళు అవకాశాలు పోతున్నారు మీకేం బుద్ధి లేదా అని అంటే నేను దానికి సమాధానం చెప్పలేను. అట్లాంటివి కొన్ని ఉంటాయి. నేను అది అన్నది బాగా ట్రోల్ కూడా చేసేది. దాకర్ ఇట్లా అన్నాడు, నువ్వు అన్నావు. తర్వాత చాలా మంది దాన్ని కట్ చేసి పెట్టాను. పొలిటికల్ ఎథిక్స్ విషయంలో రాజకీయ పక్షాలు ఎవరు కూడా ప్రశ్నించే గొంతులమని చెప్పే అవకాశాన్ని కోల్పోతున్నామేమో. అది నువ్వు చేసిందే నేను చేసిన, నేను చేసిందే నువ్వు చేసిన అని చెప్పుకోవడానికి ఉపయోగపడేది తప్పితే మరొకటి కాదని అనిపిస్తుంది. చూడాలి. ఇది మరీ ఎక్కువ ఏం కాదనుకుంటా. కొంత మరీ కేసీఆర్ గారి మాదిరిగా అన్ని రకాల. మీరు చెప్పండి, ఇప్పుడు 26 మందిని లాగేస్తారా? లేదు ఒకవేళ లాగకుండా తీసుకున్న 10 మందినో 15 మందినో 4 ఏళ్ళ వరకు 5 ఏళ్ళ వరకు అట్లనే స్పీకర్ వద్ద ఫైల్ని పెండింగ్లో పెడతారా? ఇది కొంచెం టఫెస్ట్ క్వశ్చన్ నాకు. నేను 26 మంది అన్నా కూడా 10th క్లాస్ అయితే నువ్వు పీజీ క్వశ్చన్ అడుగుతున్నావు. అంటే విధానపర నిర్ణయాల్లో నేను లేను కదా, అది చెప్పలేం. అది చాలా 5 years వరకు ఇది ఇట్లే కంటిన్యూ చేసినాం అనుకోండి. కంటిన్యూ చేస్తే అది ఎప్పుడు విమర్శ ఎదుర్కొంటూనే ఉండాలి. కేసీఆర్ అదే విమర్శ కూడా ఏమంటుండంటే ఒక మళ్ళీ స్పీకర్కి ఎప్పుడు ఇబ్బంది. ప్రసాద్ కుమార్ గారికి ఎప్పుడు ఇక పొడుస్తూనే ఉంటారు. ఇక కాదు, ఒక విమర్శ చేస్తూనే ఉన్నారు. ఇంకోవైపు ఆయన అట్లా చేయకపోతే వీళ్ళు ఇట్లా చేయకపోతారు కదా. సరే, అది ఎంత ఉన్నప్పటికీ మరి మీరు ఎందుకు చేస్తున్నారని కూడా అనేవాళ్ళు ఉంటారు. అట్లా కూడా ఉన్నారు. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కొంత హైదరాబాద్ లో వాడు దొంగనే మీరేం చేస్తారు, మీరు అదే పని చేస్తారు అంటారు. డెఫినెట్ గా దానికి సమాధానం చెప్పాల్సిందే. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక రోజు బీఆర్ఎస్ ఒక్క సీట్ గెలవలే. అవును. ఇలా హైదరాబాద్లో అన్ని వాళ్ళు గెలిచిండ్రు. ఎట్లా గెలిచిండ్రు? దానం నాగేంద్ర గారు ఎవరు, లేకపోతే కేకే గారు ఎవరు? పాపం ఆయన వచ్చి సిన్సియర్గా రాజీనామా చేసిండు ఆయన. ఇంకా ఇట్లా చాలామంది ముఖ్య నాయకుల్ని టీడీపీ నుంచి తీసుకున్నారు. ఇప్పుడు మీరు కనబడుతున్న ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా రాజీనామా చేసి వచ్చి సలహాదారుడు అయిపోయి మీకేం పదవి లేకపోయా. చూడండి ఎట్లుంటుందో. వస్తుంది ఆయన క్యాబినెట్ హోదా. మీలాంటి గద్దర్లకు వచ్చి ఎత్తుకపోతున్నట్టు లెక్క కదా. ఇక అట్లా చేయాలనుకుంటే చాలా ఉన్నాయి. నన్నేదో స్పెషల్ ట్రీట్మెంట్ ఉందో మరి అది దీన్ని నేను పెద్దగా సీరియస్గా తీసుకోను. కానీ ఎందుకంటే దాని విషయంలో కొంత తకరారులు ఉన్నాయి, అవన్నీ తెంచుకొని వస్తున్నాం. కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితులు, మీరు దివంగతుడైన మన డిఎస్ గారు కొడుకు బీజేపీలో ఒక గ్రోయింగ్ లీడరే కదా. అరవింద్ చాలా పెనిట్రేట్ అవుతున్నాయి. అయినా సరే నేను చనిపోయేటప్పుడు నా ముఖం మీద కాంగ్రెస్ కండువా ఉండాలని చెప్పేసి 1 year బ్యాక్ ఆయన వచ్చిండు. అంటే వాళ్ళకు ఒక ప్రాణం లాగుతుంది కాంగ్రెస్ కల్ట్గా ఉన్న వాళ్ళకు. సో అట్లా కొంతమంది పోయిన వాళ్ళు ఇప్పుడు తిరిగి వస్తున్నారు. సరే, మొన్న భానుప్రసాద్ గారు కూడా అదే 6గురితో అప్పుడు ఆమోస్ గారితో సహా పోయిండు. మళ్ళీ
దాన్ని సరిదిద్దుకునే విధంగా వచ్చినట్టుగా నాకు కనబడుతుంది. ఇట్లా కొంతమంది ఏముండదు, మళ్ళీ ఇంకోటి వస్తే అందులోకి పోతారు లేవరు ఉండరు. ఇప్పుడు నాకు తెలిసి అయితే నేను అనుకుంటున్నాను పాయింట్ ఒకటే, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే 26 మందిని లాగుతారా, 10-15 దగ్గర ఆగి 5 ఏళ్ళు ఇట్లనే పొడిగిస్తారా అన్నది. 26 మంది రావడం కూడా ఈజీ ఏం కాదని నేను అనుకుంటున్నా. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కమ్యూనిటీ అన్ని రకరకాలుగా ఉన్నాయి. చాలా మంది అయితే వాళ్ళే 3 ఉన్నారు. ఇప్పుడు సంజయ్ గారు వచ్చిండ్రు, వారికి ఎంత దగ్గర, చాలా దగ్గర. అలాంటి అప్పుడు రాజకీయంగా సొంత చుట్టాలే ఉంటలేరు, ఇంట్లో పుట్టిన వాళ్ళే ఉంటలేరు, సొంత చుట్టాలే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మా ఐడియాలజీ, మా సిద్ధాంతము, మేము రిజైన్ చేసి వస్తున్నాయి తీసుకుంటామని వాళ్ళు ఓ లైన్ తీసుకున్నారు కదా. అన్ని అంశాలలో అట్లా లేరు కదా. ఎంపీల విషయంలో ఇప్పుడు టీడీపీ ఎంపీల విషయంలో రాజీనామా చేస్తే పోయి గెలిచిండ్రు వాళ్ళు. మళ్ళీ రాజ్యసభకు కేకే గారు వచ్చింది అనుకో, మా పార్టీలకు వస్తే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసి ఇమీడియట్గా యాక్సెప్ట్. ఆయన వైస్ చైర్మన్తో కూర్చున్నాడు. నేను మొన్న ఫ్లైట్లో వచ్చేటప్పుడు దిగటం నా ఫ్లైట్నే వచ్చింది, నేను చూడలేదు. దిగినాక వారు ఉన్నాక అమ్మ నేను మళ్ళీ ఈ ఏజ్లో నేను ఈ విమర్శలు ఎదుర్కోలేను నాయన అని చెప్పి డిస్కస్ చేసి వచ్చిందట. నేనేమి ప్రేరేపితమైన రిజిగ్నేషన్ కాదు, డెఫినెట్గా నాకు బులెటిన్ నీడెడ్ అని చెప్తున్నాడు. అంటే అంత కమిట్మెంట్తో ఉన్నాడు. అప్పుడు పోయే రోజు కూడా కొంత బాధపడుతూనే వచ్చి, అప్పుడు మేము జేఏసీలో ఉన్నాము, బాధ ఏముంది కానీ పోయేటప్పుడు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, పొలిటికల్గా సిద్ధాంతపరమైన ఆలోచనలతో ఉండి గెలిచినా ఓడిన ఒక పార్టీతో మేము ఉండాలి అనే కోరిక కమ్యూనిస్టుల మాదిరిగా మాత్రం అన్ని పార్టీలో ఉండలేదు అనేది మాత్రం వాస్తవం. రేపు పొద్దున వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే, ఏదో సుప్రీంకోర్టు గతంలో జడ్జిమెంట్ ఇచ్చింది 3 నెలలలోపు తీర్పు ఇవ్వాలని ఒకటి ఏదో చెప్తున్నారు. సరే కోర్టు కనుక అంటే కొంత కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగి కొంత అది సరే స్పీకర్ నిర్ణయాల్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది కోర్టులు అనేది అది ఇంకొక సబ్జెక్టు. రాజ్యాంగము, ఈ చట్టం ఇవన్నీ వస్తాయి. ప్రజల్లోకి ఇది కొంత ఇబ్బందికరంగా వెళ్తుంది కదా, మీకు మైనస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా ఈ డిస్కషన్ ఇంకెక్కువ జరిగినప్పుడు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీదనైతే నాకు 100% కాన్ఫిడెన్స్ ఉన్నది. రాజ్యాంగం మీదనైతే నేనైతే ఇక రాజ్యాంగం అంటే ఇక మేము ఎట్లా కొట్లాడతామో తెలుసు, కానీ వ్యవస్థలో కొన్ని లుకానాస్ వాడుకొని మాత్రం డిలే అవుతున్నాయి. ఇప్పుడు సంపత్ కుమార్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కేసు ఉంది, ఇప్పటి వరకు డిస్పోజ్ కాలేదు. ఓకే, అసలు స్పీకర్కు హౌస్ నుంచి టెర్మినేట్ చేసే హక్కు ఉందా లేదా అనే దాని దగ్గరనే సంశయం ఉన్నది. స్పీకర్ రూలింగ్ అనేది సబ్జుడిస్ కాదు, క్వాసి జ్యుడిషియరీగా తనకు హక్కులు ఉన్నాయి, కానీ అసలే పూర్తిగా టెర్మినేట్ చేసిండు వాళ్ళిద్దరి ఎమ్మెల్యేని. అయితే దాని మీద సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధులను ఒక రాజకీయ కక్షపూరిత చర్యగా దాన్ని చూసింది. ఇప్పుడు వీళ్ళు దాదాపు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయిపోయిందిగా, మళ్ళీ కొత్తగా ఎమ్మెల్యే అయిపోయి మళ్ళీ ఎంపీ కోమటిరెడ్డి గారు చేసి మళ్ళీ ఎమ్మెల్యే అయి మంత్రి అయింది. ఇప్పటి వరకు కూడా నిర్ణయం రాలే. సో ఆ డిలేస్ ఏంది అనే విషయం పక్కన పెడితే కోర్టుకు పోయే హక్కు ఉంది. ఇప్పుడు దానం నాగేందర్ గారిది ఇమ్మీడియట్గా ఎంపీ పోటీ చేస్తే ఎమ్మెల్యే కట్ అయిపోతుందని చాలామంది అనేది. సో ఈ జ్యుడిషియరీ ప్రాసెస్లో వచ్చే డిలే వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. సో దానివల్ల కోర్టుకు పోయి మేము చేస్తామనే దానికంటే కూడా మీరు కాపాడుకుంటే మీకు మంచి జరుగుతుంది. కానీ ఒకటే ఏదో బీఆర్ఎస్ పడిపోతున్నందుకు, నష్టపోతున్నందుకు బాధపడుతున్నట్టు కాదు, కానీ మీ రాజకీయ అస్తిత్వము అనేది తెలంగాణతో ముడిపడి ఉన్నదని అనుకుంటే, నిజాయితీగా తెలంగాణ కొరకు పనిచేసే ప్రభుత్వం మాది ఉంది, వీలైతే సహకరించండి. విమర్శలు కూడా ఏదో చేయాలి కాబట్టి చేసినాము, అన్నం కాబట్టి అనే దానికంటే కూడా ప్రజలు వింటారు కదా. ఇప్పుడు నీకే అనిపించలేదా ఒక మాట, వీళ్ళేంది విద్యార్థుల కొరకు కొట్లాడుతున్నారు, వీళ్ళ మీదనే మొత్తం ఉద్యమం జరిగే. అసలు తెలంగాణ ఉద్యమం అంతా నీళ్లు నిధులు నియామకాలు అయితే, తెలంగాణ వచ్చినాక ఈ 10 ఏళ్ళు నీళ్లు నిధులు కాదు, నీళ్లు నిధులే ఉన్నాయి. ఇక నియామకాల కొరకు కదా పోరాటాలు జరిగినాయి. దాంట్లోనే కదా మనం అందరం కలిసి బీఆర్ఎస్ మీద ఒత్తిడి తెస్తే విద్యార్థులంతా స్వచ్ఛందంగా వాళ్ళు గ్రామం మనం ఒక వెహికల్ ఇచ్చి తిరగమన్నా తిరగనంతటి నికార్సైన వాళ్ళ ఖర్చులు పెట్టుకొని తిరిగింది. కాబట్టి మీ శ్రమ, మీ యొక్క ఏమంటాం పోరాట పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మర్చిపోదు. అన్నిటికంటే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మీ విషయంలో ఉండడం అనేది మాత్రం నాకున్న సమాచారం, నేను కలిసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంశం.
ఈ మధ్య ఈ రేపు ఎల్లుండి ఒకవేళ కలిసినా కూడా ఆ తీవ్రతను వారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.